న్యూస్ చుట్టూ సముద్రం నీళ్ళల్లో కలిసిపోయాయా అనిపించే మేఘాలు హోరున అలల శబ్దం రైల్లో ప్రయాణిస్తూ వీటిని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు పంబన్ కొత్త బ్రిడ్జ్ రెడీ అయ్యింది అద్భుతం అనిపించే రేంజ్ లో వంతెన నిర్మాణం జరిగింది శ్రీరామనవమి ముహూర్తాన పంబన్ కొత్త బ్రిడ్జ్ ని ప్రధాని మోదీ జాతికి అంకితం ఇవ్వబోతున్నారు రామేశ్వరంలో రామనవమి వేడుకలు డబుల్ కాబోతున్నాయి దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం పంబన్ కొత్త బ్రిడ్జ్ ప్రారంభానికి అంతా సిద్ధం రామేశ్వరంలో నవమి వేడుకలు డబుల్ పంబన్ 2.0 ప్రత్యేకతలేంటి దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అంటే సముద్రంపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి రెడీ అయింది తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో నిర్మించిన పంబన్ బ్రిడ్జ్ను ప్రధాని మోదీ జాతికి అంకితం ఇవ్వబోతున్నారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12:45 సమయంలో రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని పంబన్ నుంచి ప్రధాని ప్రారంభిస్తారు ఆ తరువాత రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది అనంతరం బహిరంగ సమావేశంలో పాల్గొని 8,300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన పూర్తయిన పనులను ప్రారంభిస్తారు తరువాత ప్రధాని మోదీ రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల దగ్గర పూజలు నిర్వహిస్తారు ఇప్పటి వరకు తమిళనాడులో వంతెనలు అంటే రామసేతు గుర్తొచ్చేది ఇప్పుడు పంబన్ సేతు ఆ రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారడం ఖాయం పంబన్ కొత్త వంతెనకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో పాక్ జలసంధి ప్రాంతంలో పంబన్ రైల్వే వంతెన ఉంది రామేశ్వరం దీవిని భారత భూభాగంతో కలుపుతూ 1914లో పంబన్ రైల్వే వంతెన అందుబాటులోకొచ్చింది అయితే 110 ఏళ్లు కావడంతో బ్రిడ్జికి తుప్పుబట్టింది దీంతో 2022లో ఈ వంతెనను మూసివేశారు ఆ తరువాత అత్యాధునిక టెక్నాలజీతో కొత్తగా ఈ బ్రిడ్జ్ నిర్మించారు దీని జీవితకాలం 100 ఏళ్లుగా సాంకేతిక నిపుణులు చెబుతున్నారు ఈ వంతెనపై రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది వర్టికల్ లిఫ్ట్ ను చూస్తే అది జీవితకాల జ్ఞాపకంగా మిగలడం ఖాయం 2.1 కిలోమీటర్ల పొడవుతో పంబన్ కొత్త బ్రిడ్జిని నిర్మించారు ఈ వంతెనలో ప్రత్యేకంగా నిలిచిన వర్టికల్ లిఫ్ట్ బరువు 660 మెట్రిక్ టన్నులు స్పెయిన్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు పాత వంతెనలో 16 మంది సిబ్బంది 45 నిమిషాల పాటు చట్రం తిప్పితే 2 భాగాలు రెక్కల్లా పైకి లేచేవి కొత్త వంతెనలో కేవలం 5 నిమిషాల 20 సెకండ్లలో 660 టన్నుల బరువున్న 72 మీటర్ల భాగం 17 మీటర్ల ఎత్తుకు లేస్తుంది 2019లో నిర్మాణ పనులు మొదలవగా కరోనా కారణంగా కొంతకాలం ఆలస్యమైన 2 ఏళ్లలో దీన్ని పూర్తి చేశారు 2022 డిసెంబర్లో పాత వంతెనపై రైళ్ల రాకపోకలు నిలిపేశారు అప్పట్లో రోజుకు 18 ట్రిప్పుల రైళ్లు తిరిగేవి కొత్త వంతెన అందుబాటులోకి రాగానే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు లిఫ్ట్ టవర్ పైభాగంలో ప్రత్యేకంగా సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ సెంటర్ ఏర్పాటు చేశారు వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే అలర్ట్ చేస్తుంది అక్కడి భారీ కంప్యూటర్లో లోపాలను చూపిస్తుంది వర్టికల్ బ్రిడ్జిలో ఎలాంటి బోల్టులు వాడకుండా కేవలం వెల్డింగులోనే నిర్మించి వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేశారు ఒకవేళ గంటకు 58 కిలోమీటర్లకు మించి గాలులు వీస్తే ఈ సెన్సార్లు ఆటోమేటిక్ గా బ్రిడ్జిని క్లోజ్ చేస్తాయి కొత్త బ్రిడ్జి అందుబాటులోకొస్తే ప్రయాణికులకు చాలా ప్రయోజనాలు కలగనున్నాయి ప్రయాణ సమయం భారీగా తగ్గిపోతుంది సముద్ర మార్గంలో అంతరాయాలు లేకుండా రైళ్లు నౌకలు సులభంగా రాకపోకలు సాగించగలవు ఈ వంతెనతో రామేశ్వరానికి రైలు ప్రయాణం మరింత వేగంగా సురక్షితంగా మారనుంది బ్రిడ్జి ప్రారంభోత్సవంతో రామేశ్వరంలో రామనవమి వేడుకలు డబుల్ అనిపించడం ఖాయం